ప్రపంచాన్నే గడగడలాడించిన అలెగ్జాండర్ భారత ముఖద్వారం రాగానే ఎందుకు చేతులెత్తేశాడు? ఆ మహావీరుణ్ణి వెనక్కు పంపించిన ఆ రెండు బలమైన కారణాలు ఏంటి? మొదటిది, జీలాం నది ఒడ్డున జరిగిన యుద్ధంలో పురుషోత్తముడి ధైర్యం, అతని సైన్యం చేసిన పోరాటం చూసి అలెగ్జాండర్ గుండె జారిపోయింది. ఆ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచిన అతని సైన్యం మాత్రం పూర్తిగా అలసిపోయింది. రెండవది మరియు అసలైన కారణం నంద సామ్రాజ్యం. అలెగ్జాండర్ ముందుకు వెళ్తే అక్కడ ధనానందుడు పాలించే మగధ రాజ్యం ఉంది. వారి దగ్గర 2 లక్షల కల్బలం, 60,000 గుర్రపు సైన్యం, అన్నిటికంటే ముఖ్యంగా 3,000 యుద్ధ ఏనుగులున్నాయి. అప్పటికే పురుషోత్తముడి ఏనుగులతో పోరాడి విసిగిపోయిన గ్రీకు సైన్యం మగధ సామ్రాజ్యపు భారీ సైన్యాన్ని తలుచుకుని భయపడ్డాయి. మేము ముందుకు రాలేమని అలెగ్జాండర్ సైనికులు ఆయుధాలను కిందకు పడేశారు. దాంతో ప్రపంచ విజేత అయిన అలెగ్జాండర్ ఇండియా దెబ్బకు తలొంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.